గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి స్పెషల్? బొట్లు పెట్టేసింది భాగ్య అనుకుంటున్నారా? ఎస్ అండి, ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చాను అనమాట. నేను చిన్న క్లిప్పింగ్ తీసా, వీలైతే ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఈరోజు టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు టిఫిన్ అది చేసి ఆఫీస్కి బయలుదేరాలి. ఈరోజు డైట్ కూడా కొంచెం మార్నింగ్ డైట్ తీసుకోలేదు, డైట్ ఫుడ్ బయట టిఫినే పార్సల్ తెచ్చేసుకున్నాను అనమాట. అంటే ఎలాగూ టెంపుల్కి వెళ్ళాను కదా, వెళ్ళొచ్చే దారిలో తెచ్చుకున్నాను అనమాట నేను. సో అది అనమాట. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. 2 డేస్కి ఒకసారైనా కంపల్సరీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అనమాట. ఈరోజు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా కొంచెం మనసు బాగోలేనప్పుడు ఆర్ ఏదైనా అనిపించినప్పుడు టెంపుల్కి వాటికి వెళ్తూ ఉంటానన్నమాట. అలవాటు నాకు టెంపుల్కి వాటికి వెళ్ళి వస్తుండడం. మనసు కొంచెం అదోలా అనిపించిన ఆర్ ఏదైనా అనిపిస్తే ఇప్పుడు నేను టెంపుల్కి గట్రా వెళ్ళొస్తుంటానన్నమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే నేను రిలీజియన్ని ప్రమోట్ చేయట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట. రూమ్లోనే పూజ అంతా చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరాలి. ఈరోజు డే అంతా కూడా ఏం జరిగిందో ఏంటో బ్లాగ్ అంతా నేను షూట్ చేస్తాను. క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను. కంపల్సరీ మర్చిపోద్దండి చూడడం. అలాగే ముందు వీడియోస్ కూడా మీకు ఎలా ఉన్నాయో ఏంటో చాలామంది కామెంట్ చేయడం లేదు. చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఏదనిపిస్తే అది జెన్యూన్గా కామెంట్ చేయండి. సో దట్ నేను ఏదైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చేసుకుంటాను అనమాట. సో మార్నింగ్ ఈరోజు నో డైట్ అనమాట. నాకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు తినబోతున్నాను. మీకు ఆ క్లిప్పింగ్ కూడా తీస్తాను. అలాగే ఈరోజు ఏంటేంటి అయ్యాయో స్పెషల్ అన్నీ మీకు షూట్ చేస్తాను అనమాట. అది మరి ఈ వీడియో. ఇంకా డేలో జరిగినవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను, క్లిప్పింగ్స్ అన్నీ. స్టే ట్యూన్. అలాగే ఎప్పుడు ఒక మనిషిని చూసి నా సబ్స్క్రైబర్స్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అనమాట. ఎప్పుడు ఒక మనిషిని చూసి జడ్జ్ చేయొద్దండి. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎప్పుడు మనం జడ్జ్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే ఎవరు ఏ ఒపీనియన్తో, ఎవరు ఏ ఫీలింగ్తో ఏది చేస్తారన్నది మనకు తెలియదు. మనం తెలుసుకోకుండా చాలా అనేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళు చాలా సఫర్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారనమాట. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చేయొద్దండి. ఎవరినైనా జడ్జ్ చేయాలి అని మనకు అనిపిస్తే వాళ్ళేంటట్లా వీళ్ళేంటట్లా అని అనిపించే ముందు మనది మనం చూసుకోవచ్చు కావచ్చు. పర్సనల్లీ చాలా ఎక్కువ హర్ట్ చేయొద్దు. నేను ఇదే చెప్పదలుచుకున్నాను అనమాట ఈ వీడియోలో. మళ్ళీ మీతో కంపల్సరీ వీలైనప్పుడు మాట్లాడతానమాట. అంతే మరి ఈ వీడియో. బాయ్, స్టే ట్యూన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను టెంపుల్కి వెళ్ళొచ్చానని. ఇది మా రూమ్ దగ్గరలోని అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో లైట్ లోపల, అమ్మవారి గర్భగుడి లోపల లైట్ వేశారు. సో ఆ లైట్ వల్ల మనకి అలా బ్లింక్ అవుతుంది అనమాట. సో రోడ్ అంతా ఖాళీగా ఉంది. మార్నింగే టెంపుల్కి వచ్చాను కాబట్టి. సో నాకు ఇష్టమైన టిఫిన్ అని చెప్పాను కదా, ఇదేనండి, మైసూర్ బోండా అనమాట. చాలా మంది కనెక్ట్ అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే నాకు లాస్ట్ 1 year బ్యాక్ వరకు ఈ మైసూర్ బోండా ఎలా ఉంటుందో నేను ఎప్పుడు తినలేదండి. కానీ 1 year నుంచి మాత్రం బాగా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాను ఈ బోండా. అంతలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ టిఫిన్ అంటే. దాని టేస్ట్కి నేను అలవాటు పడిపోయాను అనమాట. అందుకోసమనే ఇది కూడా మీకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. మై మోస్ట్ ఫేవరెట్ టిఫిన్స్లో ఇది ఒకటి అనమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. సో టిఫిన్ తినేసిన తర్వాత టైం ఉంది, త్వరగానే తినేసానండి టిఫిన్. ఈరోజు డైట్ లేదు కాబట్టి టిఫిన్ తినేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి ఏమైనా మీషో నుంచి కొరియర్స్ ఏమైనా వస్తే, నాకు రెగ్యులర్గా మీషో నుంచి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్స్ వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు చెప్పాను కదా కొరియర్ వచ్చింది మీషో నుంచి అనేసి, ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో మా ఇంటి కోసం కిచెన్కి సంబంధించి కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్ తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ కంటైనర్సే, బట్ ఇవి చూడ్డానికి సేమ్ గాజు కంటైనర్స్ లా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను నేను. లాస్ట్ టైం కూడా నేను మీకు ఏదైనా కావాలంటే నేను
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వాటిలో మీకు కూడా ఏదైనా నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ ఇస్తాను అని చెప్పాను కదా, మీకు ఏదైనా లింక్ అవ్వకపోయినా మీకు కోడ్ అయినా నేను మెన్షన్ చేస్తాను. నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు తెలిసి 550-500 అరౌండ్ దీంట్లో పడింది. పీసెస్ వచ్చేసి 24 పీసెస్ వచ్చాయి. ఈచ్ వన్కి కూడా మనకి ఇలా చిన్న స్పూన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుందని నేను ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చింది కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కోడ్ మీకైతే కంపల్సరీ ఇస్తాను నేను. సో అదనమాట, మా ఇంటి కోసమని ఆర్డర్ పెట్టానండి నేను. ఇవి గ్లాస్ కంటైనర్స్ లాగా వచ్చాయి. అది ఎక్కువగా నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఆర్డర్స్ పెడుతూ ఉంటాను అనమాట. అమెజాన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అయితే అమెజాన్లో పెడుతూ ఉంటాను. ఎప్పుడు ఇలా ఉంటూనే ఉంటుందండి షురు. ఎందుకంటే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్కి అలవాటు పడిపోయాం మనం అందరం. ఏది కావాలన్నా, ఏ నీడ్ కావాలన్నా సరే మనం బయటికి వెళ్లకుండానే మనకు ఆన్లైన్లో బెస్ట్ దొరుకుతున్నాయి అనమాట, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ. అందుకోసమని మనం దీనికి ఆన్లైన్ షాపింగ్కి బాగా అలవాటు పడిపోయాం. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను నేను. నాకు నచ్చాయి, ఇవి ఎక్కువ వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశానండి ఈ వ్లాగ్లో. అవసరమైన వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్కి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ ఇచ్చుకోండి. ఎందుకంటే అడుగుతున్నాను, లైక్స్ ఇస్తేనే ఈ వీడియో అనేది ఇంకో 10 మందికి సజెస్ట్ అవుతుంది, మనకి రీచ్ వస్తుంది. అందుకోసమని ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మర్చిపోవద్దే లైక్ చేయడం. లైక్ చేసేసుకోండి మరి. సో నా హెయిర్ చాలా మస్సీగా చాలా డ్రైగా అనిపిస్తుంది కదా. వేర్లు కూడా చూసారా ఎంత ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో నేను ఆర్ట్స్ గుడ్నెస్ వాళ్ళది ఈ మధ్య ఆన్లైన్లో చాలా ఎక్కువగా దీని గురించి వింటున్నాం కదా. అంటే చాలా ఎక్కువ ప్రమోషన్స్ అవి అవుతున్నాయి. ఇది పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదండి. నేను ఇది యూజ్ చేస్తున్నాను, నాకు వర్కౌట్ అయ్యి మీకు ఇది చెప్తున్నాను అనమాట. నాకు బాగా వర్కౌట్ అయిందనమాట. ఇదేంటంటే జస్ట్ స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఈ మొదట ఏవైతే రూట్స్ ఉన్నాయో జస్ట్ వాటికి ఇలాగా కొంచెం ఇలా పాపిట్లాగా తీసి దాన్ని రూట్స్కి ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. నాకు ఇదైతే ఆ మధ్యకాలంలో బాగా అదంతా హెయిర్ ఊచిపోయింది. సమ్మర్ కదండి, హీట్, ఎండకి చాలా హెయిర్ ఊచిపోతుంది అన్నమాట. సో హెయిర్ అంతా ఇట్లా మీకు ఎక్కడైతే కొంచెం ఇట్లా అనిపిస్తుందో అక్కడంతా ఇట్లా స్ప్రే చేసుకోండి. నేనైతే ఇది వీక్లీ 3 టైమ్స్ ఇలాగా స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకో అది షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లో లేడీస్ ఎవరైనా ఉంటే కానీ ఇది ఒకసారి యూజ్ చేసి చూడండి, బాగుంది. ఆర్ట్స్ గుడ్నెస్ వల్ల రోజ్మెరీ వాటర్ అనమాట. మీకు ఇది నేను ఏ ప్రమోషన్ కాదు, ఎందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఇదే వ్లాగ్లో మీకు ఇది కంటిన్యూ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ నవేడేస్ పొల్యూషన్ వల్ల, వాటర్ వల్ల, కెమికల్ షాంపూస్, ఆయిల్స్ వల్ల బాగా హెయిర్ ఊడిపోతుంది అనమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి హోమ్ రెమెడీ, అప్పుడప్పుడు ఇలాంటివి రోజ్మరీ వాటర్ బాగా వర్కౌట్ అయినట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి హల్చల్ అవుతుంది కదా. సో ఎట్లుంటుందా ఏంటా అనేసి ఆ 300 మనకి ఎక్కడ పోలేదనేసి ఇది నేను తీసుకున్నాను అనమాట. బాగా వర్క్ అయింది నాకైతే. ఈ ఫ్రంట్ అంతా హెయిర్ అంతా బాగా మళ్ళీ రీగ్రోత్ అయిందనమాట హెయిర్. అలాగే ఇక్కడ మనకి డ్రైగా ఎక్కడైతే అనిపిస్తుందో ఈ రూట్స్, ఈ చిగుర్లకి కూడా బాగా అప్లై చేశాను. వీక్లీ ఒక 3 సార్లు పెట్టుంటాను అంతే. అది ఎప్పుడైనా కావచ్చు. మోస్ట్ ఆయిల్ పెట్టిన తర్వాత పెట్టకపోవడమే బెటర్. ఇప్పుడు తలస్నానం చేసి వచ్చామనుకోండి, హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇది స్ప్రే చేసుకోండి, బాగుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇదే కాకుండా నేను ఇంతకుముందు మన వీడియోస్లోని రైస్ వాటర్ అని మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. రైస్ వాటర్ రైస్ సోక్ చేసి ఆ వాటర్ని మనం హెయిర్కి పట్టించుకుంటే బాగా రూట్స్లో బాగా వస్తుంది అని మీకు చెప్పాను అనమాట. అది కూడా వర్క్ అవుతుంది. ఇది నేను ఎందుకు షేర్ చేస్తానంటే,
ఈ డేలో నేను ఇది చేశాను అనమాట. సో మీకు కూడా చూపిద్దాం, ఎవరికైనా వర్క్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా లేడీస్ ఉంటే కానీ యూజ్ చేస్తారని ఇది మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదండి, మీ కళ్ళ ముందే నేనే కొట్టుకొని చూపించాను. ఇది ఆల్రెడీ చూడండి, నేను ఇంతవరకు యూజ్ చేశానంటే నేను నిజంగా ఇది యూజ్ చేస్తున్నాననే కదా మీనింగ్. సో మీకు ఇది చూపించడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఇప్పుడు హీట్ ఎండలు బాగా ఉన్నాయండి. ఈ హీట్కి జుట్టు ఊడిపోయి ఈ ఒళ్ళంతా స్వెట్ పట్టేసి ఫేస్కి స్వెట్ అయిపోయి నార్మల్గానే మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఎండాకాలంలో ఎక్కువగానే ఉంటుంది. కొంచెం మేకప్ మీన్స్ కాంపాక్ట్ ఫౌండేషన్ అలాంటివి కాదు, జస్ట్ నార్మల్గా పౌడర్ ఆర్ ఏదైనా లైక్ మాయిశ్చరైజర్ క్రీమ్ అలాంటివి ఏదైనా సరే యూజ్ చేసినా కూడా ఆయిలీ అయిపోయి స్వెట్ బాగా వచ్చేస్తుంది అనమాట. అండ్ అటు ఏంటంటే మనం ఆఫీసుల్లో ఎక్కువగా ఏసీలో ఉండడం వల్ల, మళ్ళీ రూమ్లో ఏసీలు ఉండడం వల్ల మనం బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాము. మొత్తం మేఘాలంతా ఏసీ పెట్టించేస్తే బాగుందన్నట్టు అనిపిస్తుంది కదా, అట్లా ఉందన్నమాట. సో మీకు ఇది షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. మీకు స్కిన్ కేర్ కూడా చెప్తాను, నా స్కిన్ కేర్ రొటీన్ కూడా మీకు రాబోయే వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. మీరు ఫాలో అవుదురు కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే. సో అదనమాట, ఈ చిన్న క్లిప్పింగ్ అందుకే యాడ్ చేశాను. ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం, స్టే ట్యూన్. చూసారా, ఇది నా సమ్మర్ హెయిర్ స్టైల్ అనమాట. పైనకి ఇలా పెట్టుకుంటాను, ఒక కుప్పలాగా కనిపిస్తుంది మీకు. ఇదే అనమాట, ఇలా హెయిర్ అంతా వదిలేసుకొని ఎక్కువసేపు ఉండలేమండి. సమ్ టైమ్స్ వీడియోస్కి ఆర్ ఇంకా దేనికైనా అయినప్పుడు మాత్రమే హెయిర్ అంతా అట్లా వదిలేసుకొని ఉంటాను నేను. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ రూమ్లో ఉంటే కానీ ఇట్లాగే పెట్టుకుంటాను అనమాట. హెయిర్ అట్లా పెట్టుకుంటాను. సో నా ఫేస్ బౌన్సీగా ఉంటుంది కాబట్టి ఇట్లా చూడలేరని హెయిర్ అది వదులుకుంటాను. సో నేను అది రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇట్లా నేను పైకి పెట్టుకున్నాను హెయిర్. మీకు టిప్ చెప్పా అంతే, ఒకవేళ ఇన్ కేస్ మీకు పడితే కానీ యూజ్ చేయండి. నా జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చానమాట. తెగ అంత ఓవర్గా పూర్తిగా లేని దగ్గర హెయిర్ వస్తుందని నేను చెప్పను, కానీ ఇవేవైతే ఉన్నాయో ఈ స్టార్టింగ్ ఉంది కదా, వీటి దగ్గర మాత్రం హెయిర్ అయితే వస్తుంది, బాగా వస్తుంది. రిజల్ట్ లేట్గా వస్తుంది, ఒక 2-3 వీక్స్ అట్లా వాడిన తర్వాత అప్పుడు చిన్న రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఎనీవేస్, చిన్న రిజల్ట్ అయినా పెద్ద రిజల్ట్ అయినా మనకి ఇప్పుడు ఆయిల్ వల్ల ఇంక దేని వల్ల అయినా హెయిర్ రీగ్రోత్ అవ్వడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అనమాట నాకు తెలిసి. సో అందుకని ఆల్టర్నేటివ్ అన్నీ వస్తున్నాయి, రోజ్మెరీ వాటర్, రైస్ వాటర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అనమాట. రోజ్మెరీ వాటర్ ట్రై చేశాను నేను, బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అయితే కానీ యూస్ చేయండి. అంతే మరి, బై. స్టే ట్యూన్, వీడియో కంటిన్యూ అవుతుంది, స్టే ట్యూన్. సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆల్ప్స్ గుడ్నెస్ వారిది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లిప్పింగ్ పెట్టాను కదా, అది స్ప్రే చేసుకున్నాను అనమాట, రోజ్మెరీ వాటర్ది. ఆ తర్వాత ఏంటంటే నైట్ కానీ డైట్ అనమాట. డైట్లోనికి మనం కాబోలి చనా ఉంటుంది కదా, చనా నేను ముందే సోక్ చేసుకున్నాను, మార్నింగే సోక్ చేసుకున్నది ఇప్పుడు బాయిల్ చేయడానికి కుక్కర్లో పెడుతున్నాను. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట, ఎవరికైనా యూజ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నా. నేను ఎక్కువగా డైట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా ఆర్బాటం లేకుండా నార్మల్గా ఆనియన్, అలాగే ఖచ్చితంగా నేను వెల్లుల్లి వేస్తాను అనమాట. నాకు డైట్ ఫుడ్లో దేంట్లోనైనా సరే వెల్లుల్లి ఉండాలి. సో ఇక్కడ అదే కుక్ చేస్తున్నాను. చాలా సింపుల్ ఈజీ రెసిపీ. అన్వాంటెడ్గా ఏదైనా కనిపిస్తే స్కిప్ చేసేసేయండి. సో ఎడిటింగ్లో తీయడం కుదరలేదు, సో అందుకోసమని మళ్ళీ మీకు స్పెషల్గా చెప్తున్నా. కొంచెం వేగుతున్నప్పుడే, ఆనియన్స్ అవి వేగుతున్నప్పుడే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగుతాయి అన్నమాట. ఆ రెండు కలిపి వేపేస్తున్నాను. అలాగే మనం ముందుగానే సోక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న చనా ఉన్నాయి కదా, చనా యాడ్ చేసేసుకొని సాల్ట్, అలాగే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అలాగే ఉప్పు, కారం అవన్నీ మనకి టేస్ట్కి సరిపడా, డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోకూడదు, టేస్ట్కి సరిపడా వేస్తాను అనమాట. అంతే. ఆఫీస్ నుంచి వచ్చాక మీకు తెలిసిందే క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా రోజ్మెరీ వాటర్ది, అది ట్రై చేసా. అది ముందు నుంచి మీకు చెప్తున్నాను కదా,
అది బాగా వర్కౌట్ అయిందనేసి అది వీడియో చేశాను అనమాట. అట్లా అయిందనమాట ఈ రోజంతా వ్లాగ్ అనమాట. ఇట్లా హ్యాపీగా అట్లా జరిగిపోయింది. మార్నింగ్ టెంపుల్తో పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా జరిగిందనమాట నా వ్లాగ్. ఇక్కడ రెసిపీ అయిపోతుంది. ఏం చూపిస్తున్నానంటే ఇందులో వేసేసి ఇంకా కొంచెం బటర్ మిల్క్ అది కలుపుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అంతా వేడి చేస్తుంది అనేసి కొంచెం బటర్ మిల్క్ కలుపుకుంటే ఇదవుతుంది అనేసి. ఆఫ్టర్నూన్ రెసిపీ షేర్ చేయలేదు మీకు, ఎందుకంటే ఆఫీస్లో క్లిప్పింగ్ తీయడం కుదరలేదు. అందుకోసమని ఆఫ్టర్నూన్ రెసిపీ మీకు చెప్పలేదు. ఇక్కడ బటర్ మిల్క్ కలుపుకుంటున్నాను, మజ్జిగ. ఇది కూడా ఇవి తినేసి ఈ బటర్ మిల్క్ తాగేస్తే కొంచెం పర్లేదు. డిన్నర్ నాకు ఇదే సరిపోతుంది. కొంతమందికి కాబోలి చనా పడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. మేక్ షూర్ మీకు పడితేనే మీరు యూజ్ చేయండి. నా రెసిపీ నేనేం తిన్నాను ఈరోజు వ్లాగ్ అంతట్లో నైట్ డిన్నర్ రెసిపీ అనమాట. ఇది మీకు షూట్ చేసి చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళానంటే ఫ్రెండ్ది బర్త్డే ఉందని చెప్పేసి తను ఏదో తినాలి సంథింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలంటే బయట అలాగే కెబాబ్స్ అవి తింటాం కదా, బయట కెబాబ్స్ అవి వాళ్ళు తింటానంటే వాళ్ళతో ఊరికినే కంపెనీ కని వెళ్ళాను అనమాట. వాళ్ళు తింటున్నప్పుడు నేను అట్లా వాళ్ళతో కూర్చున్నాను. ఇక్కడ మీకేం చూపిస్తాను, పిల్లి ఇక్కడ చూస్తున్నారా? ఈ క్యాట్ అయితే చాలా దగ్గరకు వచ్చి కూర్చుంది, అసలు దానికి భయమే లేదు, చూస్తుంది. ఇంకా నాకైతే చాలా ముచ్చటేసిందండి. బేసికల్లీ నేను పెట్ లవర్ని, ఏ పెట్ చూసినా సరే నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. నా ప్రతి ఒక్క వీడియోలో కుక్కో పిల్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయండి, నవ్వుకోకండి. నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేయాలి కాబట్టి ఆ డేలో జరిగిన ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ మీతోని షేర్ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ డిన్నర్, అలాగే దాని తర్వాత అలా బయటికి వెళ్ళినప్పుడు పిలుస్తుంది ఇక్కడ అరుస్తూ, నాకు వెయ్యండి చికెన్ కబాబ్ అన్నట్టు. యూజువల్గా క్యాట్స్ ఎక్కువ ఫిష్ తింటాయి, ఇక్కడ క్యూట్గా చూసింది, అందుకోసమని ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఇంతసేపు మీరు చూసారు కదండి, ఈ వీడియో అంతట్లో మీకు నచ్చిన పాయింట్ ఒక్కటైనా ఉండిద్ది, దాని గురించి అయినా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అంతే మరి వీడియో. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బాయ్. లైక్ చేసేసుకోండి.